ఇప్పుడు చూడరా ఇడికి ఇస్తాను. జాగ్రత్త హ్యాండిల్ విత్ కేర్. అనియా నమస్తే. నమస్తే. कौन है क्या चाहिए? హిందీ నువ్వు మాట్లాడరా. నాకు మాత్రం ఏం తెలుసురా. సరే నేను మేనేజ్ చేస్తాను. చెయ్యి భయ్యా బంగ్లా షూటింగ్ షూటింగ్. पैसे पैसे शूटिंग वूटिंग नहीं है, जाओ जाओ. तुमको रेप कैरेक्टर. रेप कैरेक्टर नहीं नहीं, जाओ जाओ निकल यहाँ से. मैं भी रेप नहीं, एक्टिंग एक्टिंग. शूटिंग 2 hours 10,000 you get. मुझे? yes. कब? कब అంటే ఏంటి బా? నీ అబ్బా నాకేం తెలుసురా. वीकेंड. वीकेंड में नहीं है, मैडम का बर्थडे पार्टी है. बर्थडे पार्टी है. नो वीकेंड, डे आफ्टर. अच्छी बात है. తప్పు ఉప్పు తీసిని పెట్టరా కప్పెట్టరా మనసాక్షి సంధించరా నీ వ్యూహము సయ్యంటు లంఘించరా శోధించరా నీ గమ్యము ఏ చోట ఉన్నదో ఏ కబీలా దండెత్తరా దండెత్తరా దొరికిపోకుంటే దొరవేరా. లాస్ట్ టైం నువ్వే గెలిచావు కదా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇదిగో అనకాపల్లి రూల్స్ నాకు చెప్పకు. నేను వైట్ కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. వన్ మోర్. ఒక్క నిమిషం. నాకేమేమి ఎక్కడున్నాయో ఫుల్గా గుర్తుంది. పిక్క కదిపేవా బాగోదు. పోరా. రేయ్ చిన్నపిల్లల గేమ్స్ ఏంట్రా, కొంచెం కూడా సీరియస్నెస్ లేదు నీకు. నువ్వు దాంతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదని ఏడుస్తుంటే నేను దాంతో ఇలాంటి గేమ్లు టైం వేస్ట్ చేస్తున్నాను. ఇదిగో నీకు విషయం తెలుసా, ఇప్పుడు దాకా ఆడిన గేమ్లన్నీ నేనే గెలిచా. రెడ్ కూడా నేనే వేసా. రే పిల్లపు పుస్కి. ఇంతకీ పియ్యగాడు గురించి కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? కనుక్కున్నా. ఆడు రాత్రి అయితే ఆ సవేరా బార్ అండ్ రెస్టారెంట్ లో పడేడుతాడంట. ఏ టైంకి? సార్ నమస్తే సార్. ఏంటమ్మా కూర్చోవచ్చా సార్? అది కూర్చోక ముందు అడగాలి. నేను ఇంకా కూర్చోలేదు సార్. అబ్బే అది కూర్చునేంత పెద్ద విషయం అయితే ఇప్పుడు వద్దులే. పెద్ద విషయం కాదు సార్, మిమ్మల్ని పెద్దవాణ్ణి చేసే విషయం. అవును సార్. అయితే కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్ అదే సార్ 24వ తారీఖున మన మేడం గారి బర్త్డే ఉంది కదా సార్, దాని గురించి మాట్లాడదామని వచ్చాను సార్. ఉందా? ఉంది కదా సార్. నాకే తెలీదు, నీకెలా తెలుసు? అయ్యో చెప్పడం మర్చిపోయాను సార్. మేము సిటీలోనే ది బెస్ట్ ఈవెంట్ ప్లానర్స్ సార్. లాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ తాలూకు డీటెయిల్స్ మొత్తం డే టు డే లిస్ట్ మా దగ్గర ఉంటుంది సార్. అంటే పెద్దవాళ్ళ జీవితాల్లో ఏం జరగబోతుందో, వాళ్ళ కొంపల్లో ఏం జరుగుతుందో ఇవన్నీ నీకు ముందే తెలుసు అన్నమాట. అంటే ప్రొఫెషన్ కదా సార్, ఇట్స్ అవర్ డ్యూటీ సార్. ఏ ఇవన్నీ అడిగి నచ్చవయ్యా. ఆడేవాడు సార్? అదే మా సారు. ఓ పెద్ద పిసినారేదవా. ఏదో చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేస్తున్నాడులే. అబ్బా 40% మాట్లాడమని వచ్చాను సార్. నో ప్రాబ్లం సార్, ఉంటాను సార్. హ్యాపీ వీకెండ్. కూర్చో కూర్చో. కమిషన్ కంపల్సరీ కదా? 100% గ్యారంటీ సార్. 100% నాకే ఇచ్చేస్తే నీకేం మిగులుద్దయ్యా? ఓ వాట్ ఏ టైమింగ్ సార్. సీరియస్ లో కూడా భలే కామెడీ చేస్తున్నారు సార్ మీరు. సూపర్ సార్. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్.